హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మనకు అందినటువంటి సమాచారం డిఎస్సి గురించి, టెట్ గురించి ఆ యొక్క సమాచారాన్ని డిస్కస్ చేయడం జరిగింది. సో ఈరోజు మనకు వచ్చినటువంటి అన్ని ఎలక్ట్రానిక్ మీడియాలోను, ప్రింట్ మీడియాలోను వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి మనకు అందుతున్న వార్తలు ఏంటంటే కొత్త ఉపాధ్యాయ పోస్టులు లేవు ఎలాగూ. కనీసం పాతవైన యువరా అనేటువంటి ఒక ఆర్టికల్ ఐటమ్ పేపర్లలో రావడం జరిగింది. దాని గురించి మనం క్లియర్గా ఇప్పుడు చర్చిద్దాం. ఏమన్నారు, ఎవరు ఈ యొక్క స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ, దీని నుంచి ప్రభుత్వం ఏమని స్పందించింది, సో ప్రభుత్వం మీ వెంటే అన్నటువంటి స్టేట్మెంట్ కూడా ఈరోజు దినపత్రికలో మనం చూస్తూ ఉన్నాం. సో మీ వెంటే అని ఉంటున్నప్పుడు ఎందుకు ఇంత గందరగోళం ఏర్పడతా ఉంది ఉపాధ్యాయుల పోస్టులో లేదా డిఎస్సి నోటిఫికేషన్స్లో అనేటువంటి విషయాలను ఈ యొక్క వీడియోలో నేను చర్చించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఆ యొక్క చర్చలోకి వెళ్ళే ముందు ఇంతవరకు మీరు నా ఛానల్ని ఆదరించిన దాన్ని బట్టి, నన్ను సపోర్ట్ చేస్తున్న దాన్ని బట్టి మీకు చాలా చాలా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ప్లీజ్ like my videos, share my videos, and subscribe my channel. I also request you, please recommend this channel to your friends, those who are preparing for competitive exams, because I am preparing the videos for all the job notifications, and especially DSA and TET notifications updates. సో ఎవ్రీడే ప్రతిరోజు డిఎస్సికి టెట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ని తీసుకొస్తున్నాను. ఎందుకంటే చాలా కాలం నుంచి లక్షల మంది విద్యార్థులు, లక్షల మంది అభ్యర్థులు డిఎస్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో కాబట్టి నేను ప్రతిరోజు మీ ముందుకి డిఎస్సికి టెట్కి సంబంధించినటువంటి వార్తలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. చర్చలోకి వస్తే ఒక న్యూస్ ఐటము ఈరోజు పత్రికలలో ప్రథమంగా డిఎస్సి గురించి రావడం జరిగింది. అదేంటంటే కొత్తవి లేవు, పాతవి ఇవ్వరా, కొత్తవి లేవు, పాతవి ఇవ్వరా అన్నటువంటి ఒక హెడ్డింగ్తో ఒక న్యూస్ ఐటమ్ డిఎస్సికి సంబంధించి మనం ఈరోజు వచ్చినటువంటి వార్తల సారాంశం. అది ఎవరన్నారు, దాని దాని ద్వారా ప్రభుత్వ స్పందన ఏందన్నది ఇప్పుడు మనం చూద్దాం. సో కొత్త ఉద్యోగాలు ఎలాగూ లేవు, కనీసం గతంలో ఉద్యోగాల ప్రక్రియ పూర్తి చేసిన పోస్టింగ్ ఇచ్చే దిశగా కూడా విద్యాశాఖ చర్యలు తీసుకోవడం లేదు. 2018 డిఎస్సిలో ఎంపికైనటువంటి స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల పరిస్థితి ఈ విధంగా ఉంది. ఎందుకంటే పోస్టింగ్ ఇచ్చే దిశగా కూడా విద్యాశాఖ చర్యలు తీసుకోలేదు. ఎవరికి అంటే 2018 డిఎస్సిలో ఎంపికైనటువంటి స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు. సో ఈ కోటాలో సెకండరీ గ్రేడ్ టీచర్లుగా ఎంపికైన వారికి సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తయి దాదాపు 14 నెలలు అయిపోయింది ఇప్పటి వరకు. ఇది స్పోర్ట్స్ 2018 డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా కింద ఎంపికైనటువంటి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కూడా కంప్లీట్ అయ్యి 14 నెలలు అయింది ఇప్పటి వరకు. వారికి ఇంతవరకు పోస్టింగ్ లేవు. అయితే ఈ యొక్క అభ్యర్థులు ఎవరైతే ఈ అభ్యర్థులు ఉన్నారో, ఈ అభ్యర్థులు ఎక్కడికక్కడ జిల్లా విద్యాశాఖ అధికారుల చుట్టూ తిరుగుతూనే వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్స్ తీసుకుంటూనే ఉంటున్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క రిక్వెస్ట్ని ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేవన్నటువంటిది ఈ యొక్క వార్త సారాంశం. అయితే డిఎస్సి 2018లో మిగిలిపోయిన అన్ని కేటగిరీల పోస్టులకు నెలాఖరులోగా భర్తీ చేయాలని ఒక 4-5 రోజుల కిందనే విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. ఆ యొక్క ఆదేశాలు జిల్లా విద్యాశాఖ అధికారులకు కూడా పంపింది. కానీ అన్ని కేటగిరీలు అని ఇచ్చినా కూడా కింది స్థాయిలో డిఈఓలు ఏం చేస్తున్నారంటే స్పోర్ట్స్ కేటగిరీలో భర్తీ చేయాల్సినటువంటి ఎస్జిటి పోస్టులను మాత్రం పక్కన పెట్టారు. ఎస్జిటి పోస్టులను మాత్రం పక్కన పెట్టారని అర్థమవుతా ఉంది. అంటే వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటంటే, జిల్లా స్థాయిలో వాళ్ళు ఇచ్చేటువంటి ఆన్సర్ ఏంటంటే, డిఈఓలు మాకు ఈ యొక్క స్పోర్ట్స్ కేటగిరీ కింద ఎంపికైన అభ్యర్థుల యొక్క ఖాళీలు పూర్తి చేయాలి అన్న ఆదేశాలు అయితే మాకు రాలేదని చెప్తున్నారనమాట. సో కానీ యాక్చువల్గా 2018లో మిగిలిపోయిన అన్ని కేటగిరీల పోస్టులకు ఈ నెల 31వ తేదీలోగా కంప్లీట్ చేయాలన్నది ప్రథమంగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాలు. కానీ జిల్లాల స్థాయిలోకి వచ్చేసరికి డిఈఓలు ఏం చేస్తున్నారంటే స్పోర్ట్స్ కేటగిరీలో భర్తీ చేయాల్సినటువంటి ఎస్జిటి పోస్టులకు సంబంధించినటువంటి సమాచారం మాకు రాలేదని వీళ్ళు చెప్తున్నారు. సో ఇది ఎక్కడ ఈ గ్యాప్ ఉంది, ప్రభుత్వానికి లేదా రాష్ట్ర విద్యాశాఖకు జిల్లాల డిఈఓలకు మధ్య ఈ గ్యాప్ వచ్చింది.
సో ఈ గ్యాప్ విషయంలో ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకొని ఈ యొక్క స్పోర్ట్స్ కేటగిరీ కింద ఎంపికైనటువంటి అభ్యర్థుల యొక్క పరిస్థితులను అర్థం చేసుకుని వారి పోస్టులను కూడా డిసెంబర్ 31 తేదీలోపే అందరితో పాటే వాళ్ళ పోస్టులను కూడా నియమించి వాళ్ళకు కూడా నియామక పత్రాలు అందజేయాలన్నటువంటిది ఆ, ఈ యొక్క ఈ వార్త యొక్క సారాంశం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనకు అందినటువంటి సమాచారం డిఎస్సికి సంబంధించి. అలాగే టెట్కి సంబంధించి కూడా టెట్ నోటిఫికేషన్ కూడా త్వరలోనే రిలీజ్ కావాలి. టెట్ నోటిఫికేషన్ వస్తే వాళ్ళు టెట్ రాసినటువంటి అభ్యర్థులు డిఎస్సికి ఎలిజిబుల్ అవుతారు. తద్వారా డిఎస్సికి రాసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. ఈ యొక్క ఈ యొక్క ప్రాసెస్లో కూడా ప్రభుత్వం ఆలోచించాలన్నటువంటిది ఆ, ఈ యొక్క వార్త యొక్క సారాంశం. సో ఇది ఈరోజు మనకు అందినటువంటి అప్డేట్స్ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.